ఒక సందేశాన్ని విని మరలా సాయంత్రం కూడికి ఉంటుంది కనుక లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 68 నుంచి 75 వచనాలు కలిసి ఉన్నాయి. మన దాంట్లో 68 నుంచి 75 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి. కావలసిన వర్తమానం ఇచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వర్తమానంలో మనం యేసు ప్రభువారు మనల్ని ఎందుకు రక్షించాడు చెప్పండి. ప్రశ్న చెప్పండి. యేసు ప్రభువారు మనల్ని ఎందుకు రక్షించారు? ఒకటే సమాధానం, ఆయనను సేవించడానికి. సమాధానం ఏంటి? ఈ 68 నుంచి 75 వచనాలు చెప్పాలంటే చాలా పెద్ద వర్తమానే, కానీ ఉన్న సమయాన్ని బట్టి ప్రభువు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే ఆఖరిలో ఏందో ఉంది చూడండి. ఆయనను సేవించడానికి ఈ రక్షణ కలుగు చేశాను. ఆయనను సేవించడానికి ఈ రక్షణ కలుగు చేశాను. 3 మాటలు చెప్తాను, రాసుకోండి, లేకపోతే వినండి. సేవించడం అంటే ఏంటి? సేవించుట అంటే ఏమిటి? 2, ఎలా సేవించాలి? 3, సేవిస్తే మనకు లభించే ఫలితాలు ఏంటి? మన లాభం ఏంటి? మరలా చెప్పనా? సేవించుట అంటే ఏమిటి? 2, ఎలా సేవించాలి? 3, సేవిస్తే ఫలితం ఏంటి? ప్రతిదానికి ఫలితం ఉంటుంది. ఫలితం లేకుండా ఏది ఉండదు పని. కాబట్టి ప్రభు మనల్ని రక్షించింది ఎందుకు చెప్పండి అందరూ? సేవించడానికి. సేవించడం అంటే ఏంటి? టీ సేవించండి అంటారు, తాగడం. టీ సేవించడం అంటే ఏంటి? తాగడం. తేనీరు సేవించారు, పానీయం సేవించారు అంటారు. అయితే ఇక్కడ సేవించడం అనే మాటకి అర్థం అది కాదు. సేవించడం అంటే తాగడం కాదు. ఇక్కడ సేవించడం అంటే ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం. వచనాలు చూపిస్తాను, వివరించడానికి సమయం సరిపోదు. 12వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల, రైట్, సేవించుట అంటే వెంబడించుట. చాలు, ఇంకా అంతకన్నా చెప్పకల. సేవించుట అంటే ఏంటి? ఎవరిని వెంబడించాలి? ఇప్పుడు మనల్ని రక్షించిన ఆయన్ని వెంబడించాలి. మన కొరకు ప్రాణము పెట్టిన ఆయన్ని వెంబడించాలి. మనలను ప్రేమించి తన ప్రాణాన్ని ధారబోసి మనందరి కొరకు గొర్రెపిల్లగా వధింపబడిన ప్రభువును సేవించాలి. సేవించుట అంటే వెంబడించుట. ఇప్పుడు వరకు మనం లోకాన్ని వెంబడించి ఉండొచ్చు, పాపాన్ని వెంబడించవచ్చు, కానీ ఇక్కడి నుంచి ఎవరిని వెంబడించాలి? దేవునిని వెంబడించాలి, ప్రభువుని వెంబడించాలి. యేసుప్రభు అన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించుడి అంటే వెంబడించారంతే. కాబట్టి సేవించుట అంటే వెంబడించుట. 2, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం
16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవాను సేవించవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను, రైట్, సేవించుట అంటే అన్య విధానాలను తొలగించుట. ఒకటి సేవించుట అంటే వెంబడించుట, సేవించుట అంటే అన్య విధానాలు తొలగించడం. అన్య దేవతలు అన్నాడు అక్కడ. దేవత అంటే విధానమే, ఇంకేం కాదు. అన్య విధానాలు, అన్ని విధానాలు కావాలి దేవుడు కావాలంటే కుదరదు. అన్ని విధానాలు కావాలంటే దేవుడు కావాలంటే కుదరదు. అయితే అది లేదా ఇది. దేవుని వాక్యమేనండి. సేవించుట అంటే అన్యమైన విధానాలను తొలగించాలి. ఎదురులు, బొట్లు, తిరగాటతో, లేదా ఏమంటారు దాన్ని, ఎదురు రావడాలో, లేకపోతే ఎవరో ఎదురొస్తే మానేయడాలు, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ అందరూ ఒకటే. తాళ్ళు, తంకరలు ఇవన్నీ వదిలిపెట్టేయండి. అవి అన్నీ పనికిరావు. ఎందుకంటే దానికంటే శక్తివంతుడు మనలో ఉన్నాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించిన వాడు మన దగ్గర ఉండగా ఇవన్నీ మనకేం చేస్తాయండి? అగ్ని ఏం చేయలేకపోయింది కదా. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్ని ఏం చేయలేకపోయింది కదా. దానియేలుని సింహాలు ఏం చేయలేకపోయాయి. కారణం ఏంటో తెలుసా? శక్తి కలిగిన ప్రభు ఉన్నాడు కదా. శక్తి గల రక్షకుండయే మన కొరకు ముక్తి సిద్ధము చేసేనో. శక్తి గల రక్షకుండయే మన కొరకు ముక్తి సిద్ధము చేసేనో. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని, భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్షితో నా ముక్తిని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. కాబట్టి అన్యమైన పద్ధతులను వదిలిపెట్టడమే వెంబడించను. అర్థమవుతుందా? ఒక సంగతి చెప్పనా? పేతురు తర్వాత వారి అన్న ఆంద్రియ, సీమోను కదా, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? వాళ్ళలో వేసుకునేవాళ్ళు. వెంబడించేటప్పుడు ఏం వదిలిపెట్టేశారు? అంతే. ఇప్పటి వరకు మనం ఏమైతే చేస్తున్నామో ఆ పాపాన్ని, అన్య పద్ధతిని వదిలిపెట్టడమే వెంబడించడం. అది వదిలిపెట్టకుండా మనం ప్రభువుని వెంబడించలేం. రైట్. ఒకటి వెంబడించుట, లేకపోతే సేవించుట అంటే వెంబడించుట. సేవించుట అంటే అన్య పద్ధతులను విడిచిపెట్టాడు. మూడవ మాట, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 3:28. నెబుకద్నెజరు శద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవునిని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఇక్కడ చూడండి, వారు దేవుణ్ణి సేవించారంట. ఎలా సేవించారంట? దేహాలను అప్పగించి సేవించారంట. ఎలాగా? ఉందా లేదా? అలాగా దేనికి అప్పగించారు? దేహాలను అప్పగించి. అక్కడ అగ్నికి అప్పగించారులేండి. అర్థమవుతుందా? దేహాలు దేనికి అప్పగించేశారు అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు కోసం దేహాన్ని సమర్పించుకున్నారు. గమనిస్తున్నారా? వెంబడించడం అంటే ఏంటి? సేవించడం అంటే వెంబడించడం. సేవించడం అంటే వదిలిపెట్టడం. సేవించడం అంటే మన దేహాలను దేవునికి సమర్పించుకోవడం, అప్పగించుకోవడం. రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉంది, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. కాబట్టి మనము దేవుని సేవిస్తున్నాము అంటే ఏమన్నా మేము వేసిపోయి నమ్ముకున్నామండి? ఎస్, నమ్ముకున్నాం. కానీ ఇవన్నీ మన చేతిలో ఉన్నాయా? మనం చేస్తున్నామా? ఒకటి, ఆయన వెంబడిస్తున్నామా? అన్యమైన పద్ధతులు విడిచిపెట్టామా?
మన దేహాలను దేవునికి సమర్పించామా? పరిస్థితులు ఏవైనా సరే మన దేహం ఎవరి కోసం సమర్పించాలి? దేవుని కోసం సమర్పించాలి. ఇదివరకు మన దేహాన్ని అన్య పద్ధతుల కొరకు సమర్పించాం, తాగుడుకో దేనికో బానిసలమయ్యాం, దేనికో ఇచ్చాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దేహాన్ని ప్రభువుకి, దేహాన్ని దేవునికి సమర్పించాలి. అదే సేవించడం. అక్కడ చాలా వివరంగా చెప్పాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునిని సేవింపకయు ఉందుమని తమ దేహములు అప్పగించి. ఏం అప్పగించారు? కాబట్టి దేహాలను అప్పగించుట సేవించుట. సేవించడం అంటే ఏం అప్పగించడం? నా దేహం నాది, నా ఇష్టం నాది, నేను తింటాను, నేను తిరుగుతాను, నేను గంతులేస్తానంటే కుదరదు. అది మనం సేవించడం కాదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు. జీవము గల దేవుని రైట్. సేవించుట అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం. ఏ క్రియలను విడిచిపెట్టడం? నిర్జీవ క్రియలు చాలా ఉన్నాయి బైబిల్లో, సమయం కాదు ఇది చెప్పడానికి. నిర్జీవ క్రియలు చాలా ఉన్నాయి. ఆ నిర్జీవ క్రియలన్నింటిని వదిలిపెట్టేద్దాం. ఎందుకంటే మనకి జీవము గల దేవుడు దొరికాడు కదా. మనకు దొరికిన వాడు ఎవరు? జీవము గల దేవుడు. నిర్జీవమైనటువంటి వాటిని వదిలిపెట్టేద్దాం. నిర్జీవమైనటువంటి కార్యక్రమాలు వదిలిపెడదాం. దాన్నే చీకటి కార్యక్రమాలు అంటారు, అంధకార సంబంధమైన క్రియలు అంటారు. వాటిని మనం వదిలిపెడదాం. కాబట్టి సేవించుట అంటే వెంబడించుట. సేవించుట అంటే అన్య పద్ధతులను విడిచిపెట్టుట. సేవించుట అంటే దేహాలను దేవునికి అప్పగించుట లేక సమర్పించుట. సేవించుట అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం. ఇది సేవించడం అంటే. మొదటి మాట అయిపోయింది. అమ్మయ్య అనుకుంటున్నారా? ఒకటి సేవించడం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎలా సేవించాలి, ఎలా సేవించాలి, వాక్యమే దానికి మాట. చెప్పండి ఎలా సేవించాలంటే, లేఖనాల్లో యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని. చాలు. ఎలా సేవించాలంట? హత్తుకొని సేవించాలంట. కోతి తెలుసా మీకు? కోతి ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఎగిరేటప్పుడు పిల్ల ఏం చేయాలి? పిల్ల ఏం చేయాలి? ఎవరిని నట్టుకోవాలి? లేకపోతే ఏమవుద్ది? కింద పడిపోద్ది. కింద పడిందంటే చచ్చి ఊరుకుంటుంది. ఏమంటారు? కాబట్టి మనం ఏం చేయాలో తెలుసండి, ఎంత గట్టిగా పట్టుకుంటే మనం అంత క్షేమంగా దేవుడు మనం దాటిస్తాడు. ఎంత గట్టిగా మనం పట్టుకుంటే, ఎంత గట్టిగా హత్తుకుంటే దేవుణ్ణి అంత క్షేమంగా. ఎందుకంటే తల్లికి తెలుసు ఎలా దూకాలో, ఏం చేయాలో, ఎక్కడ అన్నం ఉందో అక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ క్షేమం ఉందో అక్కడికి తీసుకెళ్ళాలంటే బాధ్యత ఏంటి? నీది హత్తుకోవడం. కాబట్టి సేవించేటప్పుడు మనం ఏం చేయాలి? హత్తుకొని సేవించాలి. కొంతమంది అంటి ముట్టనట్టు, టచ్ మీ నాట్ ప్లాంట్ కనిపిస్తుంది కదా. ఇది వరకు మేము చిన్నప్పుడు దాన్ని ఎలా అంటే మూసిపోయింది, టచ్ మీ నాట్. ఇప్పుడు అసలు అటువంటి ఆటలే తెలియదు పిల్లలకి. విన్నారా? కాబట్టి సేవించాలంటే ఎలా సేవించాలంటే, నీవెంత గట్టిగా దేవుణ్ణి పట్టుకుంటావో చెప్పండి. మరియ కోసం దేవుడు అదే మాట చెప్పాడు. ఆమె ఇందాక నుంచి ముద్దు పెట్టుకోవడం మానలేదన్నాడు. అన్నాడా? ఇందాక నుంచి ఏం మానలేదంట అంటే అంతగా హత్తుకుంది, అంతగా నన్ను ప్రేమించింది.
నేను ఇంటికి వచ్చాను, కనీసం కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తన తల్లిదండ్రులతో తుడిచింది, నన్ను ముద్దు పెట్టుకోవడం మానలేదయ్యా. కాబట్టి మనం ఎలా సేవించాలంటే హత్తుకొని, దినవృత్తాంతాలు 1వ గ్రంథం, టైం పరిగెడుతుంది, మీరు పరిగెట్టాలి. 28వ అధ్యాయం, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 28. చాలా స్పీడ్గా ఎవరు తీస్తారో చూడండి. 28, అలాగంటే పేజీలు చింపకండి. 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను, రైట్, ఎలా సేవించాలి? ఇందాకేమో హత్తుకుని సేవించమన్నాడు, ఇక్కడేమంటున్నాడు? హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను. సొలొమోనా, నువ్వు ఎలా సేవిస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు రాజు అయినంత మాత్రాన, నువ్వు జ్ఞానమైనంత మాత్రాన తండ్రి చెప్తున్నాడు ఆ మాటలు. నీ హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను నీ దేవుడైన యెహోవాను సేవించాలి. కీర్తన గ్రంథం 2వ కీర్తన, కీర్తన 2వ కీర్తన 11వ చరణం. గడగడ వణుకుచు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు, రైట్. 3వది, భయభక్తులు కలిగి సేవించాలంట. ఎలా సేవించాలి అంటే, దేవుని మందిరం అంటే భయము భక్తి ఉండాలి. ఆయన మందిరంలో కూర్చోవడానికి ఒక భయము భక్తి, ఆరాధించడానికి ఒక భయము భక్తి. కాబట్టి హత్తుకొని సేవించమన్నాడు, మనఃపూర్వకంగా సేవించమన్నాడు, భయభక్తులు కలిగి. 100వ కీర్తన, 100వ కీర్తన. ఇవన్నీ పొడి మాటలు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి అంతే. 100వ కీర్తన 2వ చరణం. సంతోషంగా సేవించండి. ఎందుకు వచ్చిన బాధరా బాబు? మీటింగ్ అంటే కుర్చీలు ఎట్టుకెళ్ళమంటారు, మీటింగ్ అంటే బరకాలు ఎట్టుకెళ్ళమంటారు. ఎలా సేవించాలంట? ఎలాగా? సంతోషంగా సేవించాలంట. అమ్మ, ఎప్పుడైనా ఇదే చెప్తున్నా, మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని ఎలా సేవించాలి? సంతోషంగా సేవించాలి. ఒక మాట చెప్పనా, నీ గిన్నెడు చల్లనీళ్ళకి కూడా దేవుడు లెక్కేసుకుంటున్నాడు, నీ పైసాకు కూడా లెక్కేసుకుంటున్నాడు, నీ పనికి ప్రతి నీ చెమట బొట్టు కూడా దేవుడు లెక్కేసుకుంటున్నాడు. నువ్వు సంతోషంగా చేస్తున్నావు, ఏడుతో చేస్తున్నావు కూడా లెక్కేసుకుంటున్నాడు. ఎవడు ఎన్ని అనుకోనివ్వండి, ఎవరు ఏమనుకోనివ్వండి, మనం సంతోషంగా దేవుని పని చేయాలి అంతే. ఒకటి, ఎలా సేవించాలంటే హత్తుకొని సేవించాలి. 2, మనఃపూర్వకంగా సేవించాలి. 3, భయభక్తులు కలిగి సేవించాలి. 4, సంతోషంగా సేవించాలి. 5, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి కదండి. ఎలా సేవించాలి? పూర్ణ హృదయంతో. ఏదో కొంచెం కాదు, పూర్ణ హృదయంతో. అంటే నిజంగా అంటాను, మనం ప్రార్థన చేసినా పూర్ణ హృదయంతోనే చేయాలి, అన్నం పెట్టినా పూర్ణ హృదయంతోనే పెట్టాలి, కానికిచ్చిన పూర్ణ హృదయంతోనే ఇవ్వాలి, నువ్వెవరికి ఏ సేవ చేసినా పూర్ణ హృదయంతోనే చేయాలి. దేవునికి చేస్తున్నావన్న పూర్ణ హృదయంతో నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి పూర్ణ హృదయంతో మనం ఆయనను సేవించాలి. ఇక్కడేమో పూర్ణ హృదయం అన్నాడు. ద్వితీయోపదేశకాండానికి రండి, 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ, చాలు, పూర్ణ హృదయంతో సేవించు, పూర్ణ ఆత్మతో సేవించు. పూర్ణ హృదయంతో సేవించు, పూర్ణ ఆత్మతో సేవించు.
రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఏమంటే ఎలా సేవించాలంట? తీవ్రతతో సేవించాలంట. తీవ్రత అంటే ఏంటి? రోమాపత్రిక 12:11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. మరలా చెప్తానండి, వినండి. డిసెంబర్ వస్తే కొంచెం తీవ్రత వస్తుంది. డిసెంబర్ వస్తే ఏమవుతుంది? తీవ్రత వస్తుంది. జనవరిలో కూడా 2-3 వారాలు ఏముంటుంది? తీవ్రత. అక్కడి నుంచి జ్వరం తగ్గిపోద్ది. అది కానీ ఎంతకాలమైనా ప్రతి వారము ఎలా ఉండాలి మనం? తీవ్రత అంటే ఏంటంటే ఆ దేవుని మీద ఉన్న ఆ గాఢమైన ప్రేమ తగ్గిపోకూడదు. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వర్షమైన, ఒంగుడైన, ఎండైనా దేవుని మీద ఉన్నటువంటి ఆశ తగ్గిపోవు. కొంచెం మనకి ఈ మధ్య చలి ఎడుతుంటే మందిరానికి రావట్లేదు, ఎండ కాస్తుంటే మందిరానికి రావట్లేదు, వర్షం కుడుతుంటే మందిరానికి రావట్లేదు. మనకి ఎప్పుడు వస్తారు వీళ్ళు? అంటే ఇంతకేంటి? వారిలో ఏమి లేదు, తీవ్రత లేదు. కాబట్టి తీవ్రతతో దేవునిని మనము సేవించాలి. నేను 7 మాటలు చెప్పాను. 1, హత్తుకుని సేవించాలి, మనఃపూర్వకంగా సేవించాలి, భయభక్తులు కలిగి సేవించాలి, సంతోషంగా సేవించాలి, పూర్ణ హృదయంతో సేవించాలి, నిష్కపటమైన హృదయంతో సేవించాలి, తీవ్రతతో మనము సేవించాలి, పూర్ణాత్మతో సేవించాలని చెప్పుకున్నాం. పాత నిబంధనలో 2 భక్తులు, కొత్త నిబంధనలో భక్తుడు సేవించారు దేవుణ్ణి. అందులో మనందరికీ తెలుసు యెహోషువ గ్రంథంలో ఏమన్నాడు యెహోషువ? ఏమండి? 24:15 మీకు అందరికీ తెలుసు, తీయాల్సిన అవసరం లేదు. యెహోషువ గ్రంథం 24:15 ఏమంటాడు? మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును అన్నారా. ఆ తీవ్రత యెహోషువలోను ఒక్కళ్ళో ఉంది, మిగిలిన వాళ్ళు ఎవరిలో లేదు. యెహోషువ గ్రంథం 24:15 ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. దానియేలు ఎలా సేవించాడు? 6వ అధ్యాయం ఇత్తియండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు ఎలా సేవించాడో చూడండి దేవుణ్ణి. 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 6:16 అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులను దావీదును పట్టుకుని సింహాల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న. దానియేలు ఎలా సేవించాడంట? అనుదినము తప్పకుండా సేవించాడంట. మనం అప్పుడప్పుడు తప్పకుండా సేవిస్తాం. దానియేలు ఎలా సేవించాడు? అనుదినము తప్పక. యెహోషువ ఎలా సేవించాడు? తన ఇంటి వారితో సేవించాడు. దానియేలు ఎలా సేవించాడు? అనుదినము తప్పక. పౌలు గారు ఎలా సేవించాడు చూపిస్తాను రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో వచనం చూపిస్తాను, ఆగండి. వచనం ఎంతది? చదవండి. మనస్సాక్షితో చూడండి, నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల. రైట్. పౌలు గారు ఎలా సేవిస్తున్నాడంట? నిర్మలమైన మనస్సాక్షితో సేవిస్తున్నాడంట. యెహోషువ ఏమో ఇంటి వారితో సేవించాడు, దానియేలేమో అనుదినము తప్పకుండా సేవించాడు, పౌలు గారేమో మంచి మనస్సాక్షితో సేవించాడు. ఎలా సేవించాడు? నిర్మలమైన మనస్సాక్షితో. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం
అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్ర వలనను నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణ వినయభావముతో. పౌలు గారు ఎలా సేవించాడంట? పూర్ణ వినయభావంతో. రెచ్చిపోకూడదు. సేవించేటప్పుడు వినయం కావాలి. గందరగోళాలు, గొడవలు, ఈ గావరాలు మనకు ఉండకూడదు. ఇందాకన్నాడు నేను నిర్మలమైన మనసాక్షితో సేవించానన్నాడు. ఇక్కడేమన్నాడు? పూర్ణమైన వినయభావంతో నేను సేవించానన్నాడు కదా, అన్నాడా? అంత మాత్రమే కాదు, 24వ అధ్యాయం అపోస్తుల కార్యములే 24వ అధ్యాయం 14-15 వచనాలు ఉన్నాయి చూడండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడిన ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణయించి. ఏమండి? నేను కూడా దేవుని యందు నిరీక్షణయించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నాను. నా పితరుల దేవునిని సేవించుచున్నాను. ఎలా సేవిస్తున్నాను అంటున్నాడు? నిరీక్షణతో సేవిస్తున్నాడంట. ఎలా సేవిస్తున్నాడు? నేను యెహోషువ ఇంటి వారితో సేవించాడు. దానియేలు అనుదినము తప్పక సేవించాడు. పౌలు గారు ఏమండి నిర్మలమైన మనసాక్షితో సేవించాడు. తర్వాత పూర్ణమైన వినయభావంతో సేవించాడు. తర్వాత నిరీక్షణతో సేవించాడు. భక్తులు మనకు మాదిరి, మనం కూడా అలాగనా సేవించాలి. రైట్, 2 మాటలు అయిపోయినాయి. ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లోనూ లాభం ఏంటో చెప్పేస్తాను. ఒకటి, సేవించడం అంటే ఏంటి చెప్పుకున్నాం. సేవించడం అంటే వెంబడించడం, అన్య పద్ధతులను వదిలిపెట్టడం, దేహాలను అప్పగించడం, నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం. ఎలా సేవించాలో చెప్పుకున్నాం. సేవించిన భక్తుల మాదిరి చెప్పుకున్నాం. సేవిస్తే లాభం ఏంటి? అసలు మనల్ని రక్షించింది దేవుడు సేవించడానికి. మరి మనం ఆయన సేవించడం వల్ల మనకు లాభం ఏంటి? ఒకటి, సేవించడం వల్ల లాభం దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనములో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనములో సేవించడం వల్ల మన లాభం చెప్పాడు చూడండి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయనను శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు. కాబట్టి దేవుని సేవిస్తే మన మీద ఉన్న ఉగ్రత తొలగిపోద్దట. అన్నారా? దేవుని సేవిస్తే ఏమవుద్ది? మన మీద ఉన్న ఉగ్రత తొలగిపోతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల మమ్మల్ని తప్పించి రక్షించుటకు 6:16 నీ దేవుడే నిన్ను నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను సేవిస్తే ఏం దొరుకుతుంది? రక్షణ. సేవించడం వల్ల మన మీద ఉన్న ఉగ్రత తొలగిపోతుంది. ఎప్పటి వరకు మనం ఎంత ఉగ్రత పాత్రులమైనా ఆయన్ని సేవిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఉగ్రతని తీసేస్తాడు. 2, సేవిస్తే మనల్ని కష్ట పరిస్థితుల్లో నుంచి రక్షిస్తాడు, క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షిస్తాడు. మనం అనుకోని భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినా ఆయన మనల్ని రక్షిస్తాడు. సేవించేవారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. రాజు చెప్తున్నాడు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను. కాబట్టి సేవించిన దేవుడు, మనము సేవిస్తున్న మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7:3. తీలేదు ఎవరనో? మీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మీద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తొట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి.
అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను శత్రువు చేతి నుంచి విడిపించబడతాం. సేవిస్తే ఎక్కడి నుంచి విడిపించబడతాం? మనం కేవలం మనం చేయాల్సింది దేవుని సేవించడమే. ఆ శత్రువుని తప్పించేది ఎవరు? దేవుడే. శత్రువు చేతి నుంచి విడిపించేది ప్రభు చెప్తున్నాడు. మీరు సేవిస్తే దేవుడు ఫిలిస్తీన్ల చేతి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. యుద్ధం చేస్తే అనలేదు, మీరు సేవిస్తే విడిపిస్తాడు అని. అంత మాత్రమే కాదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఇదైనా త్వరగా తీస్తారేమో అని చూస్తున్నాను. నేను నియమింపబోడు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు. సేవిస్తే మనం ఏం పొందుతాం? తండ్రి కుమారుని కనికరిస్తున్నట్లుగా మనం ఎవరైతే దేవుని సేవిస్తున్నామో మనందరికీ దేవుడు ఏమిస్తాడు? కనికరం ఇస్తాడు. ఎలా చెప్పనివ్వండి. సేవిస్తే ఉగ్రత తొలగిపోతుంది, సేవిస్తే రక్షణ దొరుకుతుంది, సేవిస్తే విడుదల దొరుకుతుంది, సేవిస్తే కనికరము దొరుకుతుంది. నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును సేవిస్తే దేవుడు ఏం చేస్తాడంట? నీ ఆహారము నీ పానాన్ని దీవిస్తాడు. నువ్వు కేవలం చేయాల్సింది సేవించంతే, ఆయన వెంబడించంతే. ఆయన నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తాడు. ఇక్కడికి నేను 5 సంగతులు చెప్పాను. 1, సేవిస్తే ఉగ్రత దొరుకుతుంది, సేవిస్తే రక్షణ దొరుకుతుంది, సేవిస్తే విడుదల దొరుకుతుంది, సేవిస్తే కనికరించబడతాం, సేవిస్తే దేవుడు మన ఆహారాన్ని మన పానాన్ని దీవిస్తాడు. ఇక మరి 2 సంగతులు ఒకే వచనంలో ఉన్నాయి. యోబు గ్రంథం 36వ అధ్యాయం. రైట్ అమ్మా, 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను, మనము క్షేమంగా ఉండాలంటే ఆయన సేవించాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన సేవిస్తే ఏం దొరుకుద్ది మనకి? క్షేమం. తర్వాత లైను, తమ సంవత్సరములు సుఖము. చెప్పండి, సేవిస్తే మనకేం దొరుకుద్ది? క్షేమము, సుఖము. 7 సంగతులు. నేను 3 మాటలు చెప్పాను మీకు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో చెప్పాం. ఎందుకు చెప్పించాడు? సేవించడానికి. సేవించడం అంటే ఏంటో చెప్పాను, ఎలా సేవించాలో చెప్పాను, సేవించిన భక్తుల్ని చూపించాను, సేవిస్తే లాభాలేంటో చెప్పుకున్నాం. రైట్ చెప్పాడు. నీ దినములు క్షేమంగా నువ్వు సుఖంగా ఉండాలంటే, నీ ఆహారము నీ పానము దీవించబడాలంటే, నీవు కనికరం పొందాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? తల్లవంచని కళ్ళు మైండి, ప్రభువా నిన్ను సేవిస్తాను, నేను సేవిస్తాను, నిన్ను అనుసరిస్తాను నాయనా, నీ పట్ల నాయనా భక్తి కలిగి నడుచుకుంటాను, నిన్ను వెంబడిస్తాను, అన్యబద్ధ విధానాలు వదిలిపెడతాను, నిర్జీవ క్రియలను వదిలిపెడతాను, నా దేహాన్ని సమర్పించుకుని సేవిస్తాను. చిన్న ప్రార్థన చేయండి. ప్రేమ కనికరం గల తండ్రి, స్తోత్రాలు. ఇంతవరకు నీ వర్తమానం ఇచ్చినందుకు స్తోత్రములు. ఇక నుంచి అయినా నిన్ను వెంబడించడానికి, నిర్జీవ క్రియలను వదిలిపెట్టడానికి, అన్య విధానాలు వదిలిపెట్టడానికి, మా దేహాలను నీకు సమర్పించుకుని సేవించడానికి, నిన్ను ప్రభువా నిన్ను ఆరాధించడానికి, తద్వారా మేము ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, నాయనా మా ఆహారము మా పానము దీవించబడ్డానికి, సుఖము క్షేమము పొందడానికి నీ కృప మాకు అందరికీ దయచేయమని ఈ సంవత్సరపు ఆఖరు వారంలో నిన్ను సేవించడానికి మేము నిర్ణయించుకుంటుండగా, తీవ్రత కలిగి నిన్ను సేవించడానికి, హత్తుకొని నిన్ను సేవించడానికి, భయభక్తులతో నిన్ను సేవించడానికి, పూర్ణ వినయభావంతో నిన్ను సేవించడానికి, మంచి మనస్సాక్షితో నిన్ను సేవించడానికి, మా కుటుంబాలతో కలిసి నిన్ను సేవించడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.